సో తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం కనబడుతోంది. సో మరో 2 గంటల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం. మరో 2 గంటల్లో హైదరాబాద్ వరసలారా తస్మాత్ జాగ్రత్త. మరో 2 గంటల్లో భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. పటాన్ చెరువు, షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీగా వర్షం నమోదవుతోంది. సుచిత్ర, జీడిమెట్ల, మల్కాజ్గిరి, కాప్రా ఇప్పటికే వర్షం ఆల్రెడీ మొదలైంది. సో తస్మాత్ జాగ్రత్త. సో మరి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా మరి ముఖ్యంగా హైదరాబాద్ ఎటువంటి వాతావరణ అప్డేట్స్ ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, సో ఈ రోజు హైదరాబాద్ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి వాతావరణ అలర్ట్స్ ఉన్నాయి, అధికారులు ఏం చెప్తున్నారు, ఏ విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఇటు నగరంలో చూసుకున్నట్లయితే హాఫ్ అన్ అవర్ నుంచి వర్షం దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను బంజారా హిల్స్లో ఉన్నాను. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ఒక చెరువును తలపించే విధంగా ప్రధాన రహదారి ఉన్నది. దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి కూడా ఏకదాటిగా వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇంకోవైపు ఈరోజు దుర్గామాతల నిమజ్జనం కూడా ఉండడంతో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ప్రధాన రహదారి దగ్గర ఈ విధంగా ఉంటే లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకోవైపు క్యూలో నింబస్ మేఘాల వల్ల ఈరోజు మొత్తం కూడా ఇటు జిహెచ్ఎంసీకి భారీ వర్ష సూచన జారీ చేశారు. వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు సూచనలు జారీ చేయడంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు హైడ్రా అధికారులు, అదేవిధంగా ఇంకోవైపు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అలర్ట్ అయ్యాయి. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర ప్రస్తుతం వాటర్ని క్లియర్ చేస్తున్నప్పటికీ వర్షం ఏకదాటిగా రావడంతో ఎక్కడికక్కడ ఇటు ఎవరైతే వాహనదారులు ఉంటారో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మెయిన్గా 2 వీలర్స్ పైన వెళ్ళే వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రోడ్డు పైన ఎక్కడికక్కడ వాటర్ అనేవి జామ్ అయ్యి ఉండటం తో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు మొత్తం కూడా ఇదే విధంగా పరిస్థితి ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో మొత్తం మీద జాగ్రత్తగా ఉండాలి, అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి నగరవాసులు అంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే నగరానికి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇప్పటికే ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇంకోవైపు లక్డికాపూల్, ఖైరతాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం నమోదవుతుంది. రానున్నటువంటి 2 గంటల్లో ఎంటైర్ జిహెచ్ఎంసీ మొత్తం కూడా క్యూలో నింబస్ మేఘాల వల్ల దట్టమైన మేఘాలు అలుముకొని భారీగా వర్షపాతం నమోదవడానికి ఛాన్స్ ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం, దీంతో లోతట్టు ప్రాంత ప్రజల దగ్గర ఇప్పటికే అందరూ కూడా అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే కురుస్తున్నటువంటి ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్తో జంట జలాశయాలు ఎక్కువ పూర్తి స్థాయిలో మొత్తం కూడా పొంగి పొర్లుతున్న ఎఫ్టీఎల్ లెవెల్స్ రీచ్ అవడంతో నిన్న కూడా 5 గేట్లు ఎత్తారు. అటు ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, 7 గేట్లు ఎత్తి వాటర్ మొత్తం దిగువకు విడుదల చేసి మరోసారి వర్షం రావడంతో మొన్న నగరంలో తలెత్తినటువంటి సమస్య మరోసారి రాబోతుందంటూ కూడా నగరవాసులు భయపడ్డారు. ఎందుకంటే మొన్న కురిసినటువంటి వర్షంతో ఒక్కసారిగా ఎఫ్టీఎల్ లెవెల్కి అటు జంట జలాశయాలు తీర్చడంతో వాటర్ మొత్తం కూడా దిగువకు విడుదల చేయడంతో అటు ముషరాంబాగ్ కావచ్చు, చాదర్ఘాట్ కావచ్చు మొత్తం కూడా వాటర్తో నిండిపోవడంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోసారి వర్ష సూచన జారీ చేయడంతో మరోసారి భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు లోతట్టు ప్రాంత ప్రజలకు ఇప్పటికే దగ్గరలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో ఒకవైపు పునరావాసాలు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా అందులో తలదాచుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద ఈ నెలలో ఒకవైపు సెప్టెంబర్లో భారీగా వర్షం అనుకున్న దానికంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. మరోసారి ఈ రోజు కూడా అత్యంత భారీ వర్షం దాదాపు 10 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదవడానికి ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం నమోదవుతుంది. ఇప్పటికే రానున్నటువంటి 2 గంటలు కూడా నగరానికి ఎంతో కీలకం. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా ఎవరైతే దుర్గామాత నిమజ్జనాల ప్రక్రియ అనేది ఈ రోజు జరుపుకుంటుందో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ముందుగానే అక్కడికి చేరుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా నగర వ్యాప్తంగా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురవడంతో ఇప్పటికే అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. జాగ్రత్తలు నమోదయ్యే అవకాశం ఉందనంటే హైదరాబాద్ మరో సముద్రం కాబోతుంది. అంటే అంతటి స్థాయిలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 1-2 సెంటీమీటర్ల వర్షపాతానికే భారీ వర్షపాతంగా భావిస్తూ ఉంటాం. హైదరాబాద్ నగరం ఒక్కసారిగా తడిసి ముద్దవుతుంది, రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది మరి? రైట్, మొన్న కురిసినటువంటి ఏదైతే సంఘటన నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు అటు
జంట జలాశయాల నుంచి భారీగా వర్షపు నీరు అనేది పోటెత్తడంతో ఇటు మూసీ నది అనేది ఉధృతంగా ప్రవహించింది. దీంతో ఇప్పటి నుండే ఇటు నగరవాసులు కోలుకుంటున్న సమయంలోనే మరోసారి వర్షం రావడంతో నగరవాసులందరూ కూడా ప్రస్తుతం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 5 సెంటీమీటర్ల వర్షం వచ్చినా కూడా ఇంపాక్ట్ అనేది నగరంలో కొనసాగుతుంటుంది. పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవైపు ఇప్పటికే ఎగువన కురుస్తున్నటువంటి వాటర్ మొత్తం కూడా ఇటు జంట జలాశయాలకు రావటం, ఎఫ్టీఎల్ లెవెల్కి రీచ్ అవ్వడం, అనంతరం వాటిని మొత్తం కూడా ఇటు దిగువకు విడుదల చేయడంతో అవి మొత్తం కూడా వెళ్ళి మూసీ నదిలో కలుస్తుంటే దీంతో ఒక్కసారిగా మూసీ నది ఉధృతంగా ప్రవహించింది. అందరూ కూడా జాగ్రత్త, ఎవరైతే పరివాహక ప్రాంత అటు జంట జలాశయాల దగ్గర, అదేవిధంగా ఏదైతే ముషరాబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పటికే సూచనలు జారీ చేసిన మరోసారి నగరానికి ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పుడు కురుస్తున్నటువంటి క్యూలో నింబస్ మేఘాల వల్ల దట్టమైన మేఘాలు అలుపుకొని నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుంది. మరోసారి ఈరోజు మొత్తం కూడా ఇదే విధంగా పరిస్థితి ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టారు. వాటర్ అనేవి వెళ్ళిపోవడానికి ప్రత్యేకమైన, మనం చూస్తున్నటువంటి ఇది ప్రధాన రహదారి, బంజారా హిల్స్లోని రహదారి మొత్తం కూడా ఒక చెరువును తలపించే విధంగా ఉంది. హాఫ్ అన్ అవర్ కురుస్తున్నటువంటి ఏదైతే వర్షంతోనే ఈ విధంగా సినారియో ప్రస్తుతం కనిపిస్తుంది. నగరంలో ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం లక్డీ కప్పులు కావచ్చు, ఖైరతాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం ఇదే సినారియో కనిపిస్తుంది. అందరూ ఎవరైతే అత్యవసరం ఉన్నాయో బయటికి రావాలి. రానున్నటువంటి 2 గంటల పాటు నగరానికి ఎంతో కీలకం. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఇంకోవైపు అటు జంట జలాశయాల్లో కూడా నిన్న 7 గేట్లు ఎత్తారు. 7 గేట్లు ఎత్తి ఇటు మూసీ నదికి వాటర్ అనేవి విడుదల చేయడంతో అందరూ కూడా మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో పాటు జంట జలాశయాల దగ్గర అందరూ జాగ్రత్తగా ఉండాలి. అవసరం ఉంటే వాళ్ళు పునర్వాస కేంద్రాలకి తరలి వెళ్ళారు. పునర్వాస కేంద్రాలు అన్ని ఏర్పాటు, ఏదైతే దగ్గర ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ ఉంటాయో అందులో ఇప్పటికే పునర్వాసం ఏర్పాటు చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నాం. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం ఇక్కడ ఏదైతే వాటర్లోనే మొత్తం వెహికల్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి. వాహనదారులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా 2 వీలర్స్ పైన ఎవరైతే వస్తారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే కురుస్తున్నటువంటి ఏదైతే ఇప్పుడు సౌత్ పార్ట్, ఏదైతే జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి సౌత్ పార్ట్లో ఇప్పుడు భారీ వర్షం నమోదవుతుంది. రానున్నటువంటి 2 గంటల్లో ఎంటైర్ జిహెచ్ఎంసీ మొత్తం కూడా భారీ వర్షం కుమ్మే అవకాశం ఉండడంతో ఇప్పటికే జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేశారు. చిన్న వర్షం వచ్చినా కూడా నగరం అతలాకుతలం అవుతుంది. అలాంటిది ఈ రోజు మొత్తం కూడా ఇదే వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దాదాపు 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద ఏ రహదారి చూసినా ఇటు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్, అదేవిధంగా ఖైరతాబాద్ ఈ ప్రాంతం ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం ప్రధాన రహదారి దగ్గర ఇదే విధంగా వాటర్ అనేవి దాదాపు ఈ విధంగా ప్రవహిస్తున్నది, ఒక చెరువును తలపించే విధంగా. దీంతో నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం ఒకవైపు అటు నిమజ్జనాలు, దుర్గామాత నిమజ్జనాల ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకోవైపు వర్షం రావడంతో ఇటు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. రానున్నటువంటి 2 గంటల పాటు కూడా నగరానికి ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు. అందరూ జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. సో రానున్నటువంటి 2 గంటల పాటు కూడా ఎంటైర్ జిహెచ్ఎంసీ మొత్తం కూడా భారీ నుండి అత్యంత భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, అందరూ కూడా అప్రమత్తమై ఇప్పటికే వాటిని మొత్తం కూడా క్లియర్ చేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా ఈరోజు హైదరాబాద్ వ్యాప్తం కూడా భారీగా వర్షం కురిసే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే ఆల్రెడీ భారీగా వర్షపాతం నమోదవుతోంది. జంట జలాశయాలకు సంబంధించి ఆ పరిస్థితి మనం ఎదుర్కొన్నాం. 2 జంట జలాశయాల్లో భారీగా వరద నీరు చేరడంతో ఆ గేట్లెత్తడంతో హైదరాబాద్లో నడిబొడ్డున్నటువంటి ఎంజీబీఎస్ బస్ స్టాప్ కానివ్వండి, ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా నీళ్ళలో తేలడం చూసాం. సో ఈ రోజు కూడా భారీగా వర్షం నమోదవుతుంది. సుమారుగా అరగంట పాటు నుంచి భారీగా వర్షం కురుస్తోంది. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కూడా సుమారుగా ఈరోజు 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అటు ఉత్తర తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో, అటు వరంగల్, మహబూబాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల ఈ ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేయడంతో పాటుగా భారీగా వర్షం కురిసే అవకాశం ఉందట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉంచండి. సో వాతావరణ శాఖ అధికారుల యొక్క సూచనలు పాటించండి.